రెండో పద్యము. సంగస్సత్సు విధీయతాం భగవతో భక్తి దృఢ అధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంచజ్యతాం సద్విద్వానుపసేవ్యతామనుదినం తత్పాదుకే సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతాం. సంగస్సస్సు విధీయతాం భగవతో భక్తి దృఢ అధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసేవ్యతామనుదినం తత్పాదుకే సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతాం. దీంట్లో మళ్ళీ 8 ఉపకరణాలు ఉంటవి. మొదటి ఉపకరణము సంగత్సస్సు విధీయతాం అంటే సంఘము అంటే కూడిక, కలయిక. అంటే ఎవరితో కలుస్తున్నాము, ఎలా ఉన్నాము అనేది చూసుకోవాలనంటే మనం సత్పురుషులతో సంఘాన్ని చేయాలి. ఎందుకంటే మనిషి సంఘజీవి, సంఘం లేకుండా మనిషి జీవించలేడు. కాబట్టి మనిషి సంఘజీవి కాబట్టి అతని స్వభావమే కలయిక. ఆ కలయిక అనే స్వభావం ఉంది కాబట్టి ఆ లక్షణం ఉంది. తప్పనిసరిగా అందుకే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎవరి మాటకైనా ఎవరు దేనికైనా అన్నింటికీ అట్రాక్ట్ అయిపోతాం. కాబట్టి సాధకులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరితో సంఘం చేయాలి. మన స్నేహాలు, మన బంధుత్వాలు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే స్వభావత అంటే భావముతో ఉన్నాడు కాబట్టి మనిషి ఎదుటివాడి భావానికి అట్రాక్ట్ అవుతాడు. కాబట్టి ఎవరితో కలిసి ఉన్నాడో మనం వాళ్ళ స్నేహాలను బట్టి, వాళ్ళ మాటలను బట్టి చెప్పేయచ్చు. అదే మనిషి మీరు చిన్నప్పటి నుంచి పెంచి ఎంత బాగా పెంచి ఉంచండి, ఒకసారి బయటికి వెళ్ళి జాబుకు వెళ్ళి లేదా ఎక్కడికన్నా వెళితే ఇమీడియట్లీ మారిపోగలుగుతాడు. అంత ఈజీగా మారిపోవచ్చు. అంటే స్వభావము సంఘముతో కూడి ఉంది కాబట్టి తప్పనిసరిగా రిసీవ్ చేసేసుకుంటాడు. కాబట్టి ఎవరితో మనం కలుస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం అనేది అతని ఫ్రెండ్స్, అతని చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి తెలిసిపోతుంటుంది. ఎవరితో కలిసి ఉన్నామో వారి ప్రభావం మనపై గాఢంగా పడుతుంది. 2 విద్యార్థులు ఉంటే కనుక మిత్రులు అందరూ 3వ తరగతి మార్కులు వచ్చేవారైతే 2వ విద్యార్థి మిత్రులు 80-90 మార్కులు వచ్చే వాళ్ళందరూ ఒక కేటగిరీ ఉంటారు, ఫెయిల్ అయ్యే వాళ్ళందరూ ఒక కేటగిరీ ఉంటారు, మీడియం మార్కులు వచ్చే వాళ్ళందరూ ఒక కేటగిరీతో స్నేహం చేస్తూ ఉంటారు. అంటే భావము సూట్ అవుతుంది. అంటే ఎవరికి వాళ్ళు చూసుకుంటున్నప్పుడు తెలిసిపోతుంటుంది, మనం కూడా తెలిసిపోతూ ఉంటాము. ఎవరికైతే షాపింగ్లు బాగా ఇష్టమో అలాంటి ఫ్రెండ్సే వస్తారు. మీరు ఆధ్యాత్మికలోకి మారినప్పుడు అలాంటి ఫ్రెండ్సే వస్తారు. ఎందుకంటే ఆ భావంతో ఉన్నారు, ఆ ఫ్రెండ్సే వచ్చారు. ఈ భావంతో ఉన్నారు, ఈ ఫ్రెండ్సే వస్తారు. బాగా డబ్బులు సంపాదించుకోవాలి, అలాంటి ఫ్రెండ్సే ఉంటారు. ఎందుకంటే వాడిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు. కాబట్టి చుట్టూ ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటారనంటే తన భావానికి తగ్గ సపోర్ట్, తన భావానికి సపోర్ట్ ఇచ్చే స్నేహాలను పెట్టుకుంటాం. చాలా మందికి చూడండి, కొంతమంది మాటలు నచ్చవు, చిరాకు. ఎందుకు నచ్చట్లేదంటే ఆ భావం మనకు సూట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు మనకి నచ్చరు. ఏదో కొద్ది రోజులు మొహమాటానికి ఉన్నా నెమ్మదిగా వాళ్ళ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతుంటాం, తగ్గి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి చూసుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. మనం చాలా మంచిగా ఉంటే అలాంటి మంచి స్నేహితులు కలిస్తే చాలా హాయిగా అనిపిస్తుంది. మనం చాలా చెడ్డగా ఉంటే అలాంటి చెడు స్నేహితులు అయితేనే మనకు నచ్చుతారు, మామూలు వాళ్ళు నచ్చరు. సొసైటీలో మీరు గమనిస్తే ఏ కేటగిరీ పీపుల్ ఆ కేటగిరీ, అంటే సజాతీయ పక్షులన్నీ ఒక గూటికి చేరినట్టుగా ఏ కేటగిరీ పీపుల్ ఆ కేటగిరీ కలిసి జీవిస్తూ ఉంటారు.
భార్యాభర్తలిద్దరికి సూట్ అవుంది అక్కడే, తప్పదు, పెళ్లి చేసేసుకున్నారు, కానీ భావాలు సూట్ అవ్వట్లేదు, అక్కడే కొట్టుకుంటూ ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. అయితే ముడిపడి ఉంది కాబట్టి, వెనకాల పిల్లలు ఉంటారు కాబట్టి తప్పని పరిస్థితిగా భరించటమే తప్పించి భావాలు సూట్ అవ్వవు. బయట వాళ్ళైతే వదిలేయచ్చు, ఇంట్లో వాళ్ళని వదలలేదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే, మనమే భావం మార్చేసుకోవాలి. అటు వాళ్ళ కోసం వాళ్ళ భావన తీసుకోవాలి, లేదా వాళ్ళ భావానికి నా మైండ్ సెట్ ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. మనం మారమని నేను చెప్పట్లేదు, మీ భావం ఎలా ఉందో అలా ఉంచుకోమనే చెప్తాను. కానీ అడ్జస్ట్ అవ్వడానికి అలవాటు పడిపోవాలి, లేదా భావం మార్చుకోవాలి. అవతల వాడు మారడు, మార్చటానికి ట్రై చేయటం అనవసరం. నేనే మారిపోవడం సుఖం, నా చేతుల్లో ఉంది. ఇక్కడ కూడా అంతే. ప్రతి చోట బయట బంధువులు అంటే చాలా రక్త సంబంధీకులను వదలలేము. ఏవో చుట్టాలు, దూరపు చుట్టాలు అయితే వదులుతారు, లేకపోతే వదలలేరు. అప్పుడు ఏం చేయాలంటే అలర్ట్ గా ఉండాలి. ఆ భావం తెలిసిపోయినప్పుడు చాలా జాగ్రత్తగా అలర్ట్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. ఎవరిని అలర్ట్ గా డీల్ చేయాలి? అవతల వాళ్ళని కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇరుక్కుతూ ఉండాలి. ఎక్కడైనా కలిసిపోతున్నానేమో చూసుకోవాలి. కలిసిపోవడం అంటే వస్తువుల్లో వీటిల్లో కాదు, ఆలోచనలో కలిసిపోతాం. ఆలోచనలో కలిసిపోకుండా ఉండాలంటే ఆ థాట్ నాకు తాకకుండా ఉండేంత శక్తి నాకు ఉండాలి. ఆ థాట్ని నేను కంట్రోల్ చేయటం కాదు, అవతల వాడి థాట్ని నేను రిసీవ్ చేసుకోకుండా ఉండగలను. అంతటి సూక్ష్మత ఉంది. ఎందుకండి దానికంటే దూరంగా ఉండడం బెటర్ కాదండి. ఏదో తప్పనిసరి అయ్యి మేము చూసుకోవాల్సి వచ్చింది, వెళ్లాల్సి వచ్చింది అని అంటే కనుక, అదేదో సామెత చెప్పినట్టు ముక్కు మూసుకుని గంగలో ములిగినట్టుగా నీరు లోపలికి వెళ్లకుండా మనం గంగలో స్నానం చేస్తే ముక్కు మూసుకుని మునుగుతాం. అలాగే జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం కళ్ళు మూసుకుని జాగ్రత్తగా రావాలి. సో కళ్ళు మూసుకుంటే ఎలా తిరుగుతామండి? మనస్సు మూసుకుని జాగ్రత్తగా బయట పడాల్సి ఉంటుంది. కొన్ని రిలేషన్లు, కొన్ని పార్టీలు, కొన్ని ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా మూవ్ అవ్వాల్సి ఉంటే కనుక మనస్సుని క్లోజ్ చేయాలి. అది ఎలాగండి అని మీరు అడగకూడదు. సాధన చేసి మనస్సుని ఓపెన్ క్లోజ్ చేయగలిగితే కనుక మీరు ఊరి మీదకి వెళ్ళినా పర్వాలేదు. లేదంటే రామకృష్ణుడు చెప్పినట్టు కంచె వేసుకోమని చెప్పారు. నీకు మనస్సు ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్ రాలేదనుకోండి, నువ్వు ఊరి మీద తిరగకుండా ఎక్కడికక్కడ కంచె వేసుకోమని చెప్పారు. ఎప్పుడైతే ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్ వచ్చిందో అప్పుడు నువ్వు ఎలా తిరిగినా ప్రాబ్లం కాదు. కాబట్టి ఎవరైతే సజాతీయ పక్షులన్నీ కలుస్తామో, అలాగే మనం జీవించేటప్పుడు సమాజంలో విభిన్న తరహాల వ్యక్తులు, భిన్నమైన సమూహాలు, ఇవన్నీ కూడుకుని ఏర్పడి మన జీవితం ఉంది. అలాగే జీవించాలి. కాబట్టి అలా జీవించినప్పుడు తప్పనిసరిగా ఇబ్బంది వస్తుంది. గృహస్థు సాధన చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. నీకు అవసరం వెళ్ళు, కానీ చాలా అలర్ట్ గా వచ్చి. కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉంది, అవతల వాళ్ళ చేతుల్లో లేదు. వాళ్ళు బాగోలేదు అని నువ్వు చెప్పడానికి, కంప్లైంట్ చేయడానికి లేదు. వాళ్ళ భావం వాళ్ళ పుట్టుక నుంచి తెచ్చుకుని వచ్చారు, సంస్కారం అది మారదు. అటువంటి సంస్కారంతో నువ్వు స్నేహం చేయాలా వద్దా, అటువంటి సంస్కారంతో నువ్వు బంధుత్వం ఉండాలా వద్దా అనేది తేల్చుకోవాల్సి నువ్వు. పూర్వం రోజులు కాదండి ఉమ్మడిగా ఉండడానికి. సో మనం విడివిడిగానే ఉంటున్నాం. ఇంకా ఇప్పుడు కుటుంబం అనరు దాన్ని, చిన్నగా విడిపోయాం మనం. అందుకని ఎవరి దారి వాళ్ళదే, ఏమన్నా తీరే అన్నట్టు అయిపోయింది. కాబట్టి దాంట్లో పెద్ద ప్రాబ్లం కాదు. ఇదివరకట్లాగా పడుండే పరిస్థితి లేదు. కానీ మన సోషల్ కాన్సెప్ట్ లో, అంటే మన సోషల్ మూవ్మెంట్ లో తప్పనిసరిగా మనం చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి
చిన్న చిన్న మీటింగులు అంటే చిన్న చిన్నగా మనం పెట్టుకుంటే కొందరు పెద్ద పెద్దగా సోషల్ గా మూవ్ అవుతూ ఉంటారు. ఉద్యోగాలు ఉంటే తప్పదండి. సోషల్ గా మూవ్ అవ్వకుండా ఎలా ఉంటారు ఉద్యోగాలు ఉంటాయి. కానీ ఆ జాబ్ ఎంతవరకు నీ డ్యూటీ ఎంతవరకు చేయాలి చేసి మిగతా టైంలో సోషల్ గా మూవ్ అవ్వాల్సి ఉంటే అది అవసరమా కాదా చూసుకుని తప్పనిసరి అవసరమైతే కనుక అక్కడ కూడా వెళ్ళేటప్పుడే అలర్ట్ గా ఉండాలి. మీకు ఎన్ని రకాలుగా అలర్ట్ గా ఉండాలో చెప్తాను. ఫస్ట్ తయారవడంలో అలర్ట్నెస్ చూపిస్తాం తప్పనిసరిగా. అప్పుడు నేనైతే టెక్నిక్ చెప్తున్నాను. మీరు అస్సలు తయారవ్వకపోతే మీ వంక ఎవడో చూడు. ఫస్ట్ థింగ్, ఎవడు మనల్ని పట్టించుకోడు. ఓకే, తర్వాత ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆహారం 6వ వంతు మనసు కింద మారుతుంది. నేనైతే ఇంటి దగ్గర పెరుగన్నం తినేసి వెళ్ళిపోతుంటాను. లేదా ఏదో ఒకటి కొంచెం కడుపు నిండా తినేసి వెళ్ళిపోతే అంత క్రేవింగ్ ఉండదు. అది 2. 3వది అయితే మనస్సు. మరి మనసుకి ఏం చేస్తారండి? ఇవన్నీ బాగానే చేసేసారు. మనసుకి ఏం చేస్తారు? చక్కగా ధ్యానం చేసుకుని, ధ్యానం అలవాటు ఉంటే ధ్యానం చేసుకుని, పూజ అలవాటు ఉంటే పూజ చేసుకుని, జపం అలవాటు ఉంటే జపం చేసుకుని వెళ్ళవచ్చు. భలే చెప్పారండి. ముందు అసలు రేపు పార్టీ ఉందంటే, లేకపోతే 10 రోజుల తర్వాత పార్టీ ఉందంటే ఇప్పటి నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలో అలా ఆలోచిస్తూనే ఉంటుంది మనసు. ఏం వేసుకోవాలి, ఏం చేయాలి, ఏం వేసుకోవాలి. ఈలోగా ఫోన్లు, లేకపోతే ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్, మీరేం కట్టుకుంటున్నారు, నేనేం కట్టుకోవాలి, మీరేమి గిఫ్ట్ పట్టుకెళ్తున్నారు, నేనేం గిఫ్ట్ పట్టుకెళ్ళాలి, ఈ సొదంతా మనస్సుని లేపుకుని కూర్చుని ఉంటారు. ఇంత లేపేసిన తర్వాత మనస్సు ఏమి ఆగదండి. అందరికీ ఫోన్లు, చేతిలో ఫోన్ ఉంది కాబట్టి పూర్వం ఇలాంటి మనస్సు లేచే పనులు ఏం లేవు. ఎందుకంటే లేడీస్ ఎవ్వరూ వెళ్ళేవారు కాదు, గొడవే లేదు అసలు. జెంట్స్కి ఇన్ని సోదలు ఉండవు, ఒకవేళ ఉన్నా చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఇంత హడావుడి. ఒక పార్టీ ఎంత ఎనర్జీని తీసేసుకుంటుంది, ఎంత వేస్ట్ ఆఫ్ ఆలోచనలు, ఎంత మనస్సుని ఎంత లేపుతుంది. పార్టీ ఆర్ పేరెంటం, పెళ్లి ఏమైనా తీసుకోండి, దేన్నైనా టోటల్ పార్టీ అంటాను నేను. సో ఏదైనా పార్టీ. అప్పుడు మీరు ఏదైనా పార్టీ కిందే వెళ్తున్నారు. ఇప్పుడు ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమం, పెళ్లి కూడా అలాగే చేస్తున్నారు కాబట్టి అన్ని టోటల్ పార్టీలు అన్నప్పుడు ఎంత లేపుతారు. ఓ పక్క ధ్యానం చేస్తూ ఉంటారు, ఓ పక్క ఇచ్చేస్తుంటారు. 2 బ్యాలెన్స్ అవ్వవు, చాలా కష్టంగా ఉంటుంది. సో తగ్గిట మీరు ఇలాంటివన్నీ చేసినప్పుడు మీరు డౌన్ అయిపోయి పడిపోతారు. ఎంత బరువు ఉన్నా కింద కూర్చుంటారు, బ్యాలెన్స్ అవ్వదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ క్లబ్లు, పబ్లు లేకపోతే ఏవనివ్వండి, ఏం తీసుకోండి, మీరేం తీసుకోండి, అన్నింటికి సమాధానంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మనిషి ఎంతో ఎదిగాడు అన్ని విషయాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను చేయలేకపోతున్నాను అనడం తప్పు. చెయ్యగలడు, కానీ చెయ్యాలని లేదు, ఇష్టం లేదు. కాబట్టి గ్రూపులు, ప్యాకెట్లు, పిక్నిక్లు ఏం తీసుకోండి, నలుగురు కలిస్తే తప్పనిసరిగా మనస్సు లేవకుండా ఉంటుంది. సో డెప్త్ మెడిటేషన్ చేసే వాళ్ళకి, డెప్త్ గా వెళ్లే వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ అర్థమైపోతాయి. నార్మల్ గా వెళ్లే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఎలా అర్థమవుతుందంటే, మరునాడు మీరు మెడిటేషన్ చేసినప్పుడు, మరునాడు పూజ చేసినప్పుడు, మీరు కూర్చున్నప్పుడు మనస్సు కూర్చొనివ్వదు. అప్పుడు తెలుస్తుంది ఇదంతా అంటుకుంది గట్టిగా. అది చాలా కష్టం. మరి ఎలా బ్రతకమంటారు? సోషల్ గా ఎలా మూవ్ అంటే, బ్రతకడానికి దీనికి సంబంధం లేదండి. మనం కలిపేసుకుందాం. మనకి కుదురులేక మన మనసుకి ఏదో కావాలి కాబట్టి అది అలాగా కోరికతో పరుగులు పెడుతుంది. దానికి భగవంతుడు అనే కోరికను కట్టి పడేస్తే అన్నీ పక్కపోతాయి. వయసు అయిపోయాక, మోకాళ్ళ నొప్పులు వచ్చాక మీరు కదులుతున్నారా? కదలరు. వద్దులే బాబు అంటారు.
సో కానీ లోపలైతే వెళ్ళాలనే అనిపిస్తుంది. కాళ్ళు సహకరించట్లేదు కాబట్టి మానేశారు, కానీ లోపలైతే వెళ్ళాలి. కొంతమంది కాళ్ళు సహకరించకపోయినా అట్లీస్ట్ వీల్ చైర్ లోనైనా కూర్చుని వెళ్ళిపోవచ్చు కదా, అంటే ఎవడు చెయ్యో పట్టుకునైనా వెళ్ళిపోవచ్చు కదా అనే లోపల యాంగ్జైటీ ఆపుకోలేక అలా కూడా పరిగెడతా ఉంటారు. సో ఎంత పరుగు పెట్టినా, నువ్వు ఎన్ని పార్టీలు చూసినా, ఏం చేసినా, దేని నుంచి నువ్వు నేర్చుకునేది లేదు, దేని నుంచి నీకు హ్యాపీనెస్ లేదు. జస్ట్ మనస్సు కొత్తదనం కోసం ఒక యాంగ్జైటీ తప్పించి ఏమో. అయితే ఇంకా ఇది ఓకే, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే నలుగురు కలిసి భగవద్గీత, నలుగురు కలిసి లలిత, నలుగురు కలిసి పారాయణాలు, నలుగురు కలిసి మెడిటేషన్ కొత్తగా. సో గ్రూప్ ఆఫ్ మెడిటేషన్ ఇవన్నీ దుకాణం మొదలు పెడతారు. అవి కూడా సేమ్ అంతే, పేరు మార్పు, జస్ట్ పేరు మార్పు అంతే. మళ్ళీ భగవద్గీత చదివేసి ప్రసాదాలు తినేస్తారు, లలిత చదివేసి ప్రసాదాలు తినేస్తారు. పార్టీలో అయితే కనుక గంతులేసి ప్రసాదం అనకూడదు దాని ఫుడ్ తింటారు. కాబట్టి నలుగురు కలిసి జరిగే పనులు చెప్తున్నాను. భగవద్గీత చదివేసి ఆహా కృష్ణుడు ఓహో కృష్ణుడు అనుకునే తర్వాత వెంటనే మనస్సు ప్రసాదాల దగ్గరికి వెళ్ళి, సో అక్కడ మళ్ళీ ప్రసాదాలు తింటూ చక్కగా మామూలుగా మాట్లాడేసుకుని ఈ భగవద్గీత పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయినాయి. సో అప్పుడు వరకు లలిత అమ్మవారు అన్ని చదివేసు. కాకపోతే సో పార్టీలో నవ్వుకుంటూ గంతులు వేసుకుంటూ తింటారు, కోరికతోటి తింటారు. లలిత చదువుకుని భగవద్గీత చదువుకుని కోరికతోటే తింటారు, నవ్వుతూ తుళ్ళుతూ తినపైన కళ్ళకద్దుకుని తింటారు, అంతే తేడా. లేదా అవి కూడా అంతే, ఆ చదివేసి పుస్తకం పక్కన పాడేసి మళ్ళీ మామూలు బాతాకాణిలోకి వచ్చేస్తారు. ఎంత బాతకాణిలోకి వచ్చేస్తారు అని అంటే చాలా కష్టం అండి, చెప్పడం కూడా చాలా కష్టం. సో అంత దానికి వచ్చేసారు. ఎందుకంటే ఇలాగంటే నేనేమంటానంటే, నువ్వు మామూలుగా ఉంటే నీకేమీ ఇబ్బంది లేదు, 4 పెళ్లిళ్ళు 5 పేరంటాళ్ళ కింద పోతావు. నువ్వు భగవంతుడు కావాలని మొదలుపెట్టి దుకాణం, మళ్ళీ మేము అడిగామనుకోండి కోర్సును, మోక్షం తప్పించి భగవంతుడు తప్పించి రెండోది వద్దు అనేంత లక్ష్యం చెప్తారు. మరి అంత లక్ష్యం చెప్పినప్పుడు ఆయన కోసం నీ మనస్సుని ఎలా నడుపుతావు అంటే అక్కడ చూడండి, మనస్సు ఒరవడి ధ్యానాలకి వెళ్ళినా అంతే. గ్రూప్ ఆఫ్ పీపుల్ ధ్యానానికి వెళ్ళినా ఇంకా ధ్యానం అయిపోగానే ఏ ఫుడ్ ఏం తినాలి ఏంటి అన్నీ వచ్చేస్తాయి టప టప టప. మళ్ళీ తిన్న వెంటనే ఫస్ట్ ఆరా ఇది ఎలా తయారు చేశారు, ఎందుకు అంటే ఇది నచ్చింది లేకపోతే నచ్చలేదు, ఏదో అయింది, మళ్ళీ ఈ రెసిపీ నేను తీసుకుని మళ్ళీ నేను చేసుకోవాలి. భగవంతుడు ఈ రోజు ఈ ఆహారాన్ని ఇచ్చాడు, తినేసాము, అయిపోయింది, అక్కడితో దాన్ని క్లోజ్ చేయరు. తెలుసుకుని ఏం చేస్తాం, ఏమైనా వండి ఒక 100 మందికి పెడతానంటాం, ఏమీ పెట్టం. మళ్ళీ నేనే రెండోసారి వండుకోవడానికి ఆసక్తి. దీన్ని ఇంత ధ్యానం చేసి మనస్సును లేపడం అంటారు. ఆల్రెడీ ధ్యానం చేసావు, పోను పూజ చేసేవాళ్ళు అయితే ప్రసాదము గంట మంత్రాలు ఉంటాయి కాబట్టి మాట్లాడారంటే ఏదో అర్థం. ధ్యానం చేసినప్పుడు కళ్ళు నోరు అన్ని మూసేసుకున్నాం కదా, మరి తెరిసిన తర్వాత కూడా ఆ స్టేట్ లో ఎంతసేపు అయినా అలా ఉండాలా, లేకపోతే ఇమీడియట్లీ లవ ఇంతసేపు ఆపాను కాబట్టి కంట్రోల్ ఉండదు. చాలా కష్టం అండి ఇవన్నీ. సో ఈ నేర్చుకోకపోతే ఇంకా అనవసరం. ఎక్కడికి వెళ్ళావా అక్కడ కాముగా నువ్వు మాట్లాడే టైము ఏంటి, కుటుంబంతో ఫ్యామిలీతో నలుగురు కలిసి ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాట్లాడుకుంటావా, భగవంతుడు పేరు చెప్పి నువ్వు వెళ్ళిన వాటిలో కూడా అలాగే ఉంటావా అంటే ఇక్కడ అలాగే ఉంటారు, అక్కడ అలాగే ఉంటారు. ధర్మము అంటే ఏ సమయంలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అలా మానేసి మన ఇష్టం వచ్చినట్టు గంతులు వేయకూడదు. అప్పుడేమవుతుంది, మనస్సుని తప్పనిసరిగా లేపాము, అది డౌన్ అవడానికి చాలా టైం పడుతుంది.
కాబట్టి పవిత్రమైన ప్లేస్ కు వెళ్ళాను. ఇంటి దగ్గర నుంచి నేను పవిత్రంగా రావాలి. వెళ్ళే వరకు అలా ఉండాలి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు గుడికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోరు ఎవరు. గుడికి దర్శనానికి వెళ్లే ముందు కడుక్కుంటారు. గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఎవరు కాళ్ళు కడుక్కోరు. అందుకే వెళ్లే ముందు స్నానం చేసి గుడికి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాక కాళ్ళు కడుక్కుని అంత పవిత్రంగా భగవంతుడి దగ్గరికి వెళ్తారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయరు, కాళ్ళు కడుక్కోరు, స్నానం చేయరు. వచ్చిన తర్వాత ఇంత పవిత్రంగా మనం వచ్చాం కాబట్టి ఆ పవిత్రత తోటి ఉండాలి అనుకుంటారు. అలాగే పూజా కార్యక్రమాలు, లేకపోతే గుళ్ళు, లేకపోతే మీరు భజన్స్, లేకపోతే ధ్యాన సెంటర్లకి వెళ్ళారు అంటే ఆ వెళ్ళిన కామ్నెస్ ని, తీసుకున్న కామ్నెస్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అస్సలు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తామండి, చాలా అసహ్యం వేస్తుంది. వీళ్ళకా మనం సత్సంగం చెప్తున్నాం అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. నోరు మూసుకోండి అని మనం చెప్పినా వినరు. మూత పడదు అంటే మనస్సు అక్కడ అంత వేగంగా ఉంది అని అర్థం. ధ్యానం చేసినప్పుడు ఏముంది అంటారు. ఏముంది అంటే నువ్వు అసలు ధ్యానం చేసినప్పుడు నీకు అంత బాగుంటే ఆటోమేటిక్ గా నోరు మూత పడిపోవాలి. పడట్లేదు. ఇది మనం గుర్తించి కంట్రోల్ చేయగలగాలి. ఆల్రెడీ కంట్రోల్ లేదు. అందుకే మరి సత్పురుషులతో సహవాసం చేయాలి. ఎవరిని పడితే వాళ్ళతో స్నేహం చేసుకోకూడదు. చాలా అలర్ట్ గా ఉండాలి. కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడున్నా కష్టమే. మనం ఏ సముదాయంలో ఉండాలి, ఎలాంటి సముదాయంతో మనం జీవించాలి, అసలు ఎలా ఉండాలి అన్నప్పుడు వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మరికొందరు చెడ్డవాళ్ళని తీర్మానం చేయక్కర్లేదు, కానీ కంపల్సరీ లోపల గుణాల్లో రేషియో తేడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే మన సాధనకి అడ్డు రాకుండా, ఎవరైతే సాధన మీన్స్ మనస్సుని లేపకుండా ఉంటారో, ఎవరి దగ్గర అయితే మనకు హుషారు వచ్చేస్తుందో అక్కడి నుంచి కొంచెం దూరంగా జరిగిపోమని చెప్పారు. సో కంట్రోల్ లేదా ఎవరి దగ్గర అయితే కోరికలు లెగుస్తున్నాయో, ఎవరి దగ్గర అయితే ఇంకా ఆసక్తులు ఆరాలు పెరుగుతున్నాయో, అలాంటి వాళ్ళు ఏమన్నా బోర్డు పెట్టుకుని ఉంటారా ఏంటండి? మనకు తెలిసిపోతూ ఉంటుంది. 1-10 సార్లు ఆరాలు అడుగుతున్నారు, ఆసక్తిగా ఉన్నారు అని అంటే అక్కడి నుంచి వెంటనే దూరంగా జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మంచి వాళ్ళని బోర్డు ఉండదు. కాబట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది అంటే మనం తీర్మానించకూడదు వీడు మంచోడు వీడు చెడ్డోడు అని చెప్పి. అది నీకు అవసరం లేదు. మనం తీర్మానించి మనం మళ్ళీ అలా మాట్లాడుకోకూడదు. కాకపోతే మనం జాగ్రత్త పడడానికి మనం చూసుకుంటున్నాం. మన మనస్సు లేవకుండా మనం చూసుకుంటున్నాం కాబట్టి దానిలో మనం ఎక్కువగా చూసుకోవాలి. కాబట్టి దంభం, గొప్పలు, ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అవతలవాడు గొప్ప చెప్పాడు కాబట్టి వాడు 10 చెప్తే నేను ఒకటైనా చెప్పాలండి, లేకపోతే ఇంకా చూడాలి. పాపం ఎవరో మా వారు నాకు ఎక్కడ సహకరించరండి అంటే వెంటనే మా వారు చాలా బాగా సహకరిస్తారని చెప్తారు. అంటే ఏంటండి, వాళ్ళు ఇంకా ఏడిపించాలని చూస్తున్నారు. ఇవన్నీ దంభం, చాలా దంభం అంటారు. నాకండి ఇలాంటి అవకాశం లేదండి. చాలా మంచి ఆయన మా ఆయన అని చెప్పుకుంటాం. మీ ఆయన మంచి ఆయన అయితే నువ్వు అనుభవించు, కావాలంటే ఇంట్లో కూర్చుని ఆయన్ని ప్రేమించు. ఇవన్నీ దంభంలోకి వస్తాయి. ఏమండి సత్సంగం చెప్పమంటే ఇప్పుడు పని లేదంటే ఇక్కడ శంకరుడు సంగత్సస్సు విధీయతాం అని చెప్పాడు. సంఘంతో విధీయత నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పాడు. కాబట్టి చెప్పాల్సి వస్తుంది, అయితే నాకు పని లేదంటండి. కాబట్టి మీరు ఇప్పుడు మా వారు మంచి ఆయన అని చెప్పి మీరు ఊరి మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మంచి ఆయన అయితే మీరు ఆయన్ని చక్కగా ప్రేమించండి బోల్డ్. అలానే ఆయన చెడ్డ ఆయన అని చెప్పి కూడా ఊరి మీద చెప్పాల్సిన అవసరం లేదు. మా పిల్లలు గొప్పవాళ్ళు అని చెప్పి మీరు ఊరి మీద చెప్పక్కర్లేదు.
మీరు మరణ సమయంలో చెప్పాలి ఆ మాట. బిడ్డలు మంచివాళ్ళని మీరు ఎప్పుడు చెప్పాలి? మరణశయ్య మీద ఉన్నప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్తారండి? 5 ఏళ్లప్పుడు 10 ఏళ్లప్పుడు అసలు ఎలా చెప్తారు? ఆడ ఆల్రెడీ ఏమీ తెలియదు కాబట్టి నీ వెనకాలే తిరుగుతున్నాడు. కాబట్టి మంచోడా చెడ్డోడా అని నువ్వు కూడా కనిపెట్టలేవు. తల్లి తండ్రి కనిపెట్టలేరండి వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ. సంస్కారం ఎలా ఉందో మీకు ఏం తెలుస్తుందండి? ఆ తర్వాత టీనేజ్ వచ్చాక కొంచెం కొంచెం తెలుస్తా ఉంటాడు. నోరు మూసుకుని మళ్ళీ ఎదుటివాడు మంచోడు అనుకోడేమో, వీడు మంచోడు అనుకోడేమో అని చెప్పి నేనే మంచోడు అని చెప్పి డబ్బేసేసుకుంటూ ఉంటా. ఓకే, సో అప్పుడు తర్వాత పెళ్ళిళ్ళు అయ్యాక షేడ్లు మారిపోతూ ఉంటాయి. తర్వాత నువ్వు డబ్బులన్నీ ఇచ్చేసాక షేడ్లు చాలా మారిపోతాయి. కాదండి మేము ఇవ్వం బాగానే దాచేసుకుంటాం అంటే నీ ఓల్డ్ ఏజ్ వచ్చాక నీకు రోగం వచ్చాక అయినా వాళ్ళు షేడ్లు మారిపోతూ ఉంటాయి. ఇంకా నువ్వు మరణశయ్య మీదకి రాలేదు, వచ్చిన తర్వాత ఇంకో షేడ్ కనపడుతూ ఉంటుంది. నేనేం భయపెట్టలేదండి, ప్రపంచంలో ఉండే నగ్న సత్యం చెప్తున్నాను అంతే. అప్పుడు నువ్వెలా ఈలోగా దంభం చెప్తావు? తప్పేంటండి చెప్పుకుంటే? అంటే చెప్పుకుంటే తప్పేమని అంటలేదండి, అహంకారం పెరుగుతూ ఉంటుంది. అహంకారం పెరుగుతూ ఉంటుంది మనకి, ఇంకా బంధం పెరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి కోసం చెప్పొద్దని చెప్తారు. కాబట్టి చూడండి, మనం తీర్మానాలు ఏం చేయకూడదు, ఫిక్స్ చేయకూడదు. అవతల వాళ్ళు ఏదో పాపం వాళ్ళ కష్టం చెప్పుకుంటున్నారు, వినేసి ఊరుకోవాలి. లేకపోతే మేము కూడా ఇలాగే కష్టంగానే ఉన్నామంటే కొంతమందికి పర్వాలేదు వీళ్ళు కూడా కష్టంగా ఉన్నారని హుషారు వస్తుంది. కాబట్టి ఎలాంటి తీర్మానం మనసుకి ఇవ్వకూడదు, ఇస్తే నిర్ణయిస్తుంది. టోటల్ గా ప్రేమ ఉంటే ఈ సొదలన్నీ రావండి. మనకి టోటల్ గా ప్రేమ ఉండదు, మన ప్రేమ పరిమితం అయిపోయి ఉంటుంది. కాబట్టి అది ఎక్కడ చూపించాలో తెలియక కాసేపు కొద్ది మంది మీద కాసేపు కొద్ది మంది మీద పోతూ ఉంటుంది. కాబట్టి టోటల్ ప్రేమ ఉంటే మనసు లేవదు అసలు. ఈ తీర్మానాలు అలాగే అహంకారం లేదా దంభం. దంభం తప్పనిసరిగా జబ్బు అంటాను. నీకుంటే నువ్వు తింటున్నావు కానీ సొసైటీకి ఏమైనా ఉపయోగపడతావా? ఎవరికైనా దానం చేసేస్తావు, అప్పుడు గొప్ప ఎందుకండి? నువ్వు దానం చేసి కూడా గొప్ప చెప్పకూడదు. ఒకవేళ పోనీ ఎవడైనా ఇన్స్పైర్ అవుతాడంటే పోనీ చెప్పచ్చు. నాకుంది అని నువ్వు చూపించుకోవడానికి ఏం చూపించుకుంటావు? మనం ఎంతమంది మన జీవితంలో మన ముందు తరం వాళ్ళు, రాజులు, రారాజులు, మినిస్టర్లు, గొప్ప గొప్ప వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, బిలీనియర్స్, మిలీనియర్స్ అందరూ ఎగిరిపోయారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళం ఏం కాదు కదండి. మన పిల్లాడు కారు ఎక్కేస్తే మనకు ఆనందం. ఎంత పెద్ద కారు ఉంటే అంత గొప్ప. ఎందుకురా నాయన ఇంత పెద్ద కారు కొనేసుకున్నావు అనవసరంగా, కొంచెం పుణ్యం మూట కట్టుకో అని చెప్పే అంత దమ్ము గట్స్ మనకు లేవు, అంత గట్స్ మనకు లేవు. కాబట్టి ఏది ఎంతవరకు మనకు తెలియదు, అంతటి దంభం మనకుంది, ఇంతటి దర్పం మనకుంటాయి. దాని గురించి లోకంలో ఏది కాస్ట్లీయో ఏది గొప్పదో అంటే ఏది గొప్పండి? ఎవడు రాజు అంటే ఇక్కడ మనస్సుని జయించిన వాడు మాత్రమే రాజు. అప్పుడు చూడండి ఎవడు రాజో ఇక్కడ. కాబట్టి నీ మనస్సుని నువ్వు గెలిస్తే కనుక నువ్వు రాజు కిందే లెక్క. అది ముష్టివాడైనా సరే, భౌతికంగా వాడికి కౌపీనం ఉన్నా సరే వాడు రాజు కిందే లెక్క. సో కాబట్టి ఎంతవరకు మనం ఈ దంభంకి అవకాశం ఇస్తామో అంతవరకు నువ్వు డౌన్ అయిపోతూనే ఉంటావు. మనం చేయాల్సింది ఏంటి అంటే సత్సంగము, అంటే సత్తో సంగం, సత్సంగము. ఆ పరమాత్మతో తప్పించి రెండో దాంతో నువ్వు సంఘం పెట్టుకున్నావా ఇక్కడ కూలిపోవలసి ఉంటుంది. కాబట్టి సత్సంగం అనే మాటకు సరిపోయే సమాధానము ఏదీ లేదు. కాబట్టి అటువంటి సత్సంగంతో స్నేహం చేయాలి. విన్నారా ఇలాంటి మాట? సత్సంగంతో స్నేహం చేయాలని ఎవరితో విన్నారా? వాడితో స్నేహం చేయాలి, వీడితో స్నేహం చేయాలి తప్పించి
సత్సంగంతో సత్పురుషులతో స్నేహం చేస్తావా నువ్వు? కాబట్టి సత్సంగం అంటే పని పాట లేని వాళ్ళందరూ ఒక చోట చేరి పిచ్చాపాటి మాట్లాడుకోవడం కాదు. దిగజారిపోకూడదు సత్సంగం అంటే. అలాగా సత్సంగంతో ఎదగాలి. ఎంత ఎదగాలండి అంటే ఈశ్వరుని చేరుకునేంత ఎదగాలి. అటువంటి సత్సంగంతో నువ్వు స్నేహం చేస్తే అటువంటి స్నేహము అటువంటి సంఘము నీకు ఉంటే కనుక అది నీకు హాయినిస్తుంది అన్నారు. కాబట్టి సభ్యులు చేరి క్లబ్లా తయారవటం కాదు, నలుగురు సభ్యులు చేరి ఏవేవో మాట్లాడుకోవడం కాదు. నీ స్నేహము కేవలము సత్సంగముతో కాదండి. మేము గీతా సత్సంగానికి వెళ్ళాం కాబట్టి మేము గీతా సత్సంగ సభ్యులము అని మళ్ళీ నువ్వు మూర్చబెళ్ళ బోర్డు పెట్టుకోకూడదండి అలా. కాబట్టి మేము పలానా సత్సంగ సభ్యులము బోర్డు పెట్టుకోకూడదు. మళ్ళీ డ్రెస్ కోడ్ పెట్టుకోకూడదు, బోర్డు పెట్టుకోకూడదు. సో ఎవరితో సత్సంగం చేస్తాను? నేను అందుకే చెప్తాను, ఓంకారంతో సత్సంగం చేయండి అని చెప్తాను. అంటే దాన్ని ఎలా మార్చేస్తారంటే ఓంకార సత్సంగ సభ్యులము అని మార్చేస్తారు. దానికి దీనికి చాలా తేడా ఉందండి. ఓంకారంతో సత్సంగం పెట్టుకుంటే ఆ ఓంకారమే నువ్వు అవుతావు. నేను ఓంకారంతో సత్సంగం పెట్టుకున్నాను, అందుకే అదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. మీరు కూడా అలా పెట్టుకుంటారు, మీరు కూడా అలా చేసుకోండి, మంచిది, చక్కగా. సో అలాంటి సత్సంగం వింటున్నా, కూర్చున్నా, తింటున్నా, నడుస్తున్నా, ఎవరిని చూసినా ఆ ఓంకారం తప్పించి రెండు. అవతల వాడి మాట, అందుకే అవతల వాడి మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా మనకి ఎటువంటి ద్వేషము రాదు. కాబట్టి ఓంకారంతో సత్సంగం. సో కాబట్టి ఓంకారంతో సత్సంగం అంటే మేము మరి చెప్పడానికి కావాలి కదండి అంటే చెప్పడానికి ఓకే, కానీ దాన్ని ముద్ర వేసుకోకూడదు. అలా మేము గీతా సత్సంగీకులము లేకపోతే ఇంకో సత్సంగీకులము అని చెప్పి ఒక స్టాంప్ వేసుకుని మనస్సు అందులోంచి బయటికి రావడానికి కష్టంగా ఉంటుంది, చాలా కష్టం. మేము బాబా సత్సంగీకులం అంటారు, బాబా చెప్పింది ఆచరించరు. ఇంకేం బాబా సత్సంగీకులు? చెప్పింది ఆచరించకపోతే ఇంకెందుకండి? ఇంకా ఉట్టినే నామరూపాలు సత్సంగం అనే బోర్డు తగిలించుకుంటే ఎలా కుదురుతుంది? అటువంటి బోర్డులతో జీవించకూడదు. కాబట్టి సత్సంగం అంటే ఏకం, కలిసిపోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో కొంచెం సత్సంగంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఎక్కువ పని చేస్తారు, కొంతమంది తక్కువ పని చేస్తారు. ఇప్పుడు ఎక్కువ పని చేస్తే వాడిని ఎక్కడైనా మెచ్చుకుంటారేమో అని వీడు వెనక్కి లాగేయటం, లేకపోతే వీడు తక్కువ పని చేసేసాడు మొర్రో నేను ఎక్కువ పని చేసేసానని గోల పెట్టేది. ఇలా ఉండకూడదు. ఇప్పుడు మేము ఫలానా సత్సంగీకులు ఉన్నప్పుడు అందరం ఒక్కటే, అందరం ఈక్వల్ అనేంత మానసిక పరిస్థితి రావాలి. ఎక్కువ చేసినా తక్కువ చేసినా లేదా నేను నా ఐడెంటిటీ చూపించుకోవడానికి పరుగులు, ఇలాంటివన్నీ మానేసి నా డ్యూటీ, నేను దాంతో సంగము కాబట్టి దానికే పని చేస్తున్నా. భగవంతుడికి పని సేవ చేస్తున్నాను అని అంటే నీ ఖాతాలో అలా వెళ్తుంది. నేను అహంకారంతో సేవ చేస్తే అది కర్మ అయింది, ఈశ్వరుడికి సేవ చేస్తే కర్మయోగమైంది. కనీసం అక్కడైనా సరే క్వాలిటీ ఉండాలి, నిజాయితీ ఉండాలి. కాబట్టి సరే కొన్ని రోజులు ఈ సత్సంగాలు మొదలు పెడతారు, అక్కడి నుంచి సత్సంగీకులందరూ కలిసి ఓ చిట్టి వేసుకుంటారు. ఏం చెప్పాలండి, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిస్తే ఇలాగే ఉంటారు. అందరం కలిసి హోల్సేల్ గా ఏదైనా కొనుక్కుందాం అని ఆలోచిస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారో చూసారా? ఆ నలుగురం కలిస్తే కొంచెం తక్కువకి వస్తుంది. నలుగురం కలిస్తే భగవంతుడి దగ్గరికి చేరుకుందాం లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చేస్తాయి. ఇవన్నీ కలిసి చాలా కష్టం. కాబట్టి గీతలో భగవానుడు ఉపదేశం ఒకటి ఉంటుంది, ఓమిత్యాక్షరం బ్రహ్మ
వ్యాహరన్ మామన్ స్మరణ్ యహ ప్రయాతి త్యజసన్ దేహం సయాతి పరమాం గతిం. ఒక అక్షరం రూపంలో వేదము విడివడింది. అంటే అకార ఉకార మకారంని కలిపి ఓం అన్నారు కాబట్టి ఆ ఓం అనే అక్షరంలో 3 అక్షరాల యొక్క 3 శబ్దాల యొక్క అర్థం, 3 శబ్దాల యొక్క ఘనం అంటారు. దాన్నే ఓం అన్నారు. అక్కడి నుంచి వేదం పుట్టింది. శబ్దం నుంచి వేదం పుట్టిందండి. వేదం అంటే ఏమనుకున్నారు? సో భావం శబ్దం నుంచి పుట్టింది, దాన్ని అలా రాశారు. కాబట్టి ఆత్మ నుంచి పుట్టింది వేదం. ఆత్మ ఆ శబ్దంలో ఇమిడి ఉంది. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఓమిత్యాక్షరం బ్రహ్మ యహరం మహమన్ స్మరణ్ అన్నప్పుడు యహ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఆ అక్షరం రూపంలో ఓంకారం దాగి ఉంది. ఎవరైతే దాన్ని ఉచ్చరిస్తూ ఎవరైతే దానిగా అయిపోతారో, సో నన్నే స్మరిస్తూ దేహ త్యాగం చేస్తారో అట్టివాడు ఉత్తమోత్తమైన గతి అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే సజ్జనుడై ప్రాణాన్ని సజ్జన సాంగత్యంతో ఓంకారంతో ప్రాణాన్ని విడుస్తాడు. ఎప్పుడైతే అలాంటి ఓంకారంతో ప్రాణాన్ని విడిచాడో అక్కడే మోక్షము అంటే ఇంక ఏ భావమో లేదు, ఉన్న శబ్దంతో కలిసిపోయాడు. సో దాన్ని మోక్షం అంటారు. మోక్షం కోసం ప్రయత్నం అంటే నువ్వు ఏదైతే తీసుకున్నావో ఆ సత్తుతో సంగమం చేస్తేనే మోక్షం వస్తుంది. కాబట్టి మనలో మార్పు స్లోగా శబ్దంతో ఇమిడిపోవాలి, దాంతో మమేకమైపోవాలి, అదిగా జీవించగలరు. మీరు దేంతో సంగమం పెట్టుకున్నారు దాన్ని మీరు జాగ్రత్తగా విడగొట్టకపోతే ఆ సంగమంలో కలిసిపోతారు. కాబట్టి నేను అన్నప్పుడు, నేను అంటే ఆ గీతలో ఆ ఉపదేశం ఎంత ఆశ్చర్యం వేస్తుంది అనంటే దాంట్లో మమేకమవడం, మనిషి జీవితాన్ని పావనం చేసే శక్తి సత్సంగానికి ఉంది. మేము చూస్తాం బాగా సత్సంగంలో స్లోగా ఎంత మార్పు వచ్చేస్తుందో మనుషులు వీళ్ళేనా అనిపిస్తారు. ఒకప్పుడు వాళ్ళని చూసాము, ఇప్పుడు మళ్ళీ చూసాము, వాళ్ళేనా అనిపిస్తారు. అంత బాగా మార్పు వస్తుంది. కొంతమందికి లేటుగా వస్తుంది, వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని మనం చెప్పలేం. అయినా ఎంతో కొంత అంటే ఎదవరకడికి ఇప్పటికి వాళ్ళకే తెలుస్తుంది. ఎవరో చూసి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకే లోపల మార్పు రాకపోతే ఆ సత్సంగంలో కూర్చోలేరండి. కాబట్టి సత్సంగం జీవితంలో ప్రముఖమైన స్థానం కావాలి. క్లబ్లు పబ్లు లేకపోతే చిట్టి పార్టీలు కిట్టి పార్టీలు ఇవన్నీ జాగ్రత్తగా సమయాన్ని వృధా చేస్తాయి. కాబట్టి వాటిని కొంచెం పక్కన పెట్టి నీ జీవితంలో సత్సంగానికి ఇంపార్టెన్స్ ఇస్తే నీ కాలం వేస్ట్ కాకుండా. కాబట్టి సత్సంగంలో ఎక్కడ నీకు వృధా అవ్వదు. ఏదో ఒక మంచి మొక్క తెచ్చేసుకుంటాం, కనీసం ఓ అని విషయం అన్నా తెలుస్తుంది, ఇదా జీవితం అన్నా తెలుస్తుంది, లేదా ఏదో ఒక విషయాన్ని పట్టుకుని తెచ్చుకుని దాంతో ఉండగలుగుతారు. లేదా ఇన్ని పార్టీలు ఇన్ని ఆలోచనలు పెట్టుకుంటే సత్సంగానికి సమయం ఉండదు. మనం ఎంతో కొంత సమాజ సేవ కూడా చేయాలి. ఎందుకు చేయాలి సమాజ సేవ అంటే, మరి నువ్వు మోక్షం అడుగుతున్నావు కాబట్టి రుణ విముక్తుడు ఎలా అవుతావు? ఇవన్నీ విన్నావు, బాగుంది, ఆచరణ లేనిదే రుణ విముక్తుడు అవ్వవు. ఎక్కడికక్కడ వదిలించేసుకోవాల్సి ఉంటుంది. ఎంత వదిలించుకుంటారండి? మాకే బాగా తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు సత్సంగం చెప్పినా విని చిన్నగా మారతారు తప్పించి వదిలించుకోవడంలో మారు. గుణాలు మారుతాయి. గుణాలు మీన్స్ భావాలు, భావావేశాలు ఇవన్నీ మారుతాయి. లోభం దగ్గర మాత్రం అంత ఈజీ కాదు. కొంతమందిని చూస్తాం అసలు 1 క్లాసు 2 క్లాసులే వింటారు,
అందులో మేము వదలమని రుణముక్తుడు అవ్వండి అని చెప్పం, ఆటోమేటిక్ గా అయిపోతుంటారు. కొంతమంది ఉంటారు సంవత్సరాల తరబడి అలా చెప్తూనే ఉంటాం, ఉయ్యాలు ఊగుతూ ఉంటారు, కానీ చాలా కష్టం. లోభం అనే ఉయ్యాలు ఎక్కేశారు, ఇంకా దిగరు. దానికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఊపుతూ ఉంటారు వాళ్ళని. చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఊపుతారండి? ఆల్రెడీ మన ఆస్తులు మన గోళ్ళు అదే ఉయ్యాలు. అలాంటి ఉయ్యాలు ఎక్కేస్తారు, దించలేం. సో అలాంటి ఉయ్యాలు ఎక్కకూడదు. అంటే అప్పుడు ఏం చేయాలి? నీకున్న ధనం ఎంతో కొంత సమాజానికి సమర్పించాలి. నేను చెప్పలేదంటే శంకరుడు చెప్పాడు. కాబట్టి క్లబ్బులు మొదలైన వాటికి నువ్వు ధనం ఖర్చు పెడుతున్నావు కదా, నీ జాకెట్లు, నీ చీరలు, నీ నగలు, వీటన్నింటికి ధనం ఖర్చు పెట్టట్లే. వాటన్నింటికి ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే, నాకు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, నా సొంతానికి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. సో నీ సొంతానికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావో దాన్ని అలా తగ్గించుకుంటూ పోవాలి. సమాజానికి ఎంతైనా ఖర్చు పెట్టుకో, నీ సొంత ఖర్చు తీసిపడే. మరి సొంతం అంటే మన ఫ్యామిలీ, నువ్వు ఏదైతే నాది అనుకున్నావో అది మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. సో చాలా కష్టం అండి. నేను ఏం చెప్పానో దాన్ని రాంగ్ గా తీసుకుంటారు, ఎందుకంటే ఇష్టం లేక. కాబట్టి దేన్నైతే ధనాన్ని నువ్వు, ధనమే కాదు సమయము, అన్నిటికంటే కాలం విలువైందని చెప్పాం. దాంట్లో కాలంలో మీరు కాలం తీసుకుంటే కనుక తప్పనిసరిగా ధనంతో కూడా మీరు ఖరీదు కట్టలేరు మీ కాలాన్ని. ధనం ఏముందండి, దొంగతనం చేస్తే వచ్చేస్తుంది, దానికి ఏముంది చెప్పండి. లేదా ఎక్కడి నుంచుని ఒక చెయ్యి చాసినా వచ్చేస్తుంది, లేదా ఏ తప్పుడు పని చేసినా వచ్చేస్తుంది. దానంత ఈజీ ఇంకో వర్క్ లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే జనాలు చూస్తూ ఉంటాం లోకంలో ఎంత బాగా సంపాదించేస్తారంటే, ఇవాళ చూస్తే ఒక 5 ఏళ్ళు చూసేటప్పటికి ఆడు పెద్ద పొజిషన్ లో ఉంటాడు. సో కష్టపడేవాడికి అంత రావట్లేదండి. కష్టపడ్డాడు, ఎలా కష్టపడ్డాడు? బాగా దుబ్బేయడానికి కష్టపడ్డాడు. నేను కష్టపడలేదని అనట్లేదు. కాబట్టి సో అది ఈజీ, దాన్ని అంత దానంత ఈజీ ఇంకోట్లేదు. కానీ నీ కాలాన్ని వెనక్కి తీసుకురాగలుగుతావా? ప్రపంచంలో ఎవరూ చేయలేకపోయారు ఈ పని. కాబట్టి అన్నిటికంటే వాల్యుబుల్, మీరు ఈ వస్తువులన్నీ చెప్తూ ఉంటారు, కాదు, అన్నిటికంటే వాల్యుబుల్ నీ కాలం. దాన్ని నువ్వు ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నావు? ఈ ఔటర్ బ్యాంకులో డబ్బులు ఎలా అయినా వస్తాయండి, భౌతిక బ్యాంకులో. భగవంతుడి బ్యాంకులో నీ ఖాతా ఏంటి? 0 అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి. భగవంతుడి బ్యాంకులో నీ ఖాతా ఎంత ఉంది? సో అదొక్కటే నాకు కూడా వస్తుంది. ఇల్లు, డబ్బు, భార్య, భర్త, పిల్లలు ఎవ్వరూ రారు. భగవంతుడి బ్యాంకులో నీ పుణ్యం ఏదుందో అది మాత్రమే నీ ఖాతా. అది నీ కూడా వచ్చే ఖాతా. ఇంకో జన్మకి ఎన్ని జన్మలకైనా ఆ ఖాతా ఒక్కటే మిగులుతుంది. నీ కాలం సద్వినియోగం అవ్వాలి అని అంటే ఆ బ్యాంకు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు నీ సమయం ఎలా వృధా అవుతుందో చూడు, ఎలా సద్వినియోగం అవుతుందో చూడక్కర్లేదు, ఎలా వృధా అవుతుందో చూడు. ఎంత వృధా అవుతుందో చూస్తే కనుక అలా వృధా అవ్వకుండా చూసుకోవాలి. సద్వస్తువు గురించి సమాలోచన చెయ్యడమే సత్సంగము. ఏది సద్వస్తువు? ఏది సత్ అంటే ఏది శాశ్వతము? ఏది శాశ్వతమో దాన్నే సత్ అన్నారు, ఏది శాశ్వతమో దాన్నే సద్వస్తువు అన్నారు. కాబట్టి ఏది శాశ్వతమో దాని వైపు నేను ఎంతవరకు సమాలోచన చేస్తున్నాను, ఎంతవరకు సత్సంగం చేస్తున్నాను. కాబట్టి 10 మంది కలిస్తే తప్పని చెప్పట్లేదు, 10 మంది సమయాన్ని నువ్వు వేస్ట్ చేయకు అని చెప్తున్నాను. 10 మంది కలిస్తే తప్పు కాదు, అందరూ కలిసి చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుడి బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసుకుంటే తప్పు కాదు. అందరి కాలాన్ని నువ్వు వృధా చేయకూడదు. నువ్వు పార్టీ పెట్టి నేను ఏదో గొప్ప నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అనుకోండి, అందరినీ పేరెంట్ అని పిలుస్తారు. ఓకే,
అందరినీ పేరెంట్ అని పిలిస్తే ఏం చేస్తారండి పేరెంట్ అంటే? మా దేవుణ్ణి నేను ఎంత బాగా అలంకరించానో చూడాలి, నాకెన్ని నగలున్నాయో చూడాలి, సో నేను ఏ గిఫ్ట్లు ఇస్తున్నానో చూడాలి. మరి దేవుడి కార్యక్రమే కదా అని చెప్పి మిగతా వాళ్ళు కూడా పేరెంట్ అని పిలిచారు కదా అని వీళ్ళు కూడా వెళ్ళాలి అంటే వీళ్ళు కూడా తయారవ్వాలి, వీళ్ళు కూడా వాళ్ళకున్న నగలన్నీ వేసుకోవాలి. ఆవిడ చూపించింది కాబట్టి నేను చూపించుకోవాలి. సో ఎంత టైం వేస్ట్. సో వెళ్ళి కూర్చుని పోనీ ఏదైనా మంచి విషయం మాట్లాడుకుంటారా అంటే అలంకరణ ఎక్కడ ఎలా చేశారు, ఏ బజార్ నుంచి తెచ్చుకున్నారు, ఏ పువ్వులు ఎక్కడ కొన్నారు, ఎలాంటి డెకరేషన్ ఎక్కడ కొన్నారో మాట్లాడుకుంటారు. ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లన్నీ ఎక్కడ కొన్నారో ఎంత పడినాయో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ప్రసాదాలు ఎలా తయారు చేశారో ఎలా తింటుంది అవి మాట్లాడుకుంటారు. మొత్తం మీద అమ్మవారి గురించి మాట్లాడుకునేది చాలా తక్కువ. లేదు, అలా కాదండి, మీరు భలే చెప్పారు, మేము వెళ్ళి లలిత చదువుకుంటాం. ఎలా చదువుతారండి? పుస్తకం పట్టుకుని డబా 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 ఆవిడ ముందుకు వెళ్ళిపోతుంది, ఈవిడ ముందుకు. ఈలోగా నా కన్ను అవతల వాడి చీర ఎలా ఉందో చూడాలి, అవతల వాళ్ళు ఏ గోల్డ్ వేసుకున్నారో చూడాలి, మధ్యలో నోరు చదవాలి, కన్ను పైకి చూడాలి, మనస్సు అటు దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ నోటుతో చదవాలి. ఏమండి లలిత చదివేది? ఎంత బాగా లలిత చదువుకున్నావండి గ్రూప్ ఆఫ్ పీపుల్. మనస్సును మూసేసి నువ్వు లలిత చదివేవా అని అడుగుతాను. ఒక్కసారి కూడా చదవు. అలా జీవితంలో ఒక్కసారి కూడా మనస్సును మూసేసి లలిత చదివారా? చదివితే అమ్మవారు వచ్చేసి కూర్చుంటదండి బాబు, ఇంకా ఆవిడ ఎక్కడికి కదలదు. కాబట్టి చాలా కష్టం, చాలా కష్టం. సో ఇది కూడా పార్టీలోకే వస్తుంది, మీరు ఇది గుర్తించాలి. కాలం, నీ కాలం వేస్ట్, అవతల వాడి కాలాన్ని నువ్వు వృధా చేస్తున్నావు. పిలిచి నువ్వు ఎందుకు పిలిచావు అంటే భగవంతుడి గురించి 2 ముక్కలు నేర్చుకోవడానికి పిలువు. అవతల వాడి కాలం వృధా అవదు. ఎక్కడో చోట మొక్క ఉపయోగపడితే వాడు మారతాడు. లేదా ఎందుకు పిలిచావు అని అంటే కేవలం నా గొప్ప చూపించుకోవడానికి పిలిచావు. అబ్బాయి పెళ్లి అమ్మాయి పెళ్లి 3 రోజులు 5 రోజులు చేస్తారు. 5 రోజులు ఎవరి కోసం చేశారు? మీ కోసం చేసుకుంటున్నారు, మా కోసం చేసుకుంటాం. జనం కోసం చేస్తారా ఏంటి? మన కోసం చేసుకుంటాం. మన కోసం చేసుకుంటే అందరి టైం ఎందుకండి మింగేయడం అలాగా? పూర్వం 5 రోజులు పెళ్లి చేశారంటే బోల్డ్ పెట్టేవారు వాళ్ళు, భగవత్ కార్యాలే పెట్టేవారు. ఇప్పుడు 5 రోజులు 3 రోజులు పెళ్లి చేసి ఏం పెడుతున్నారండి? టీవీల్లో ఎవడు మళ్ళీ మా కులం మా వాళ్ళు లేకపోతే మా ఇంటి పేరోళ్ళు ఇలా చేయరు అలా చేయరు అని చెప్తారు. మరి అంత గొప్ప చెప్పుకున్న నువ్వు ఎవడో నార్తోడు లేకపోతే ఎవడో వేరే స్టేటోడు చేసేవన్నీ కల్చర్లు తెచ్చుకొని చేస్తాం. మరి ఈ గొప్ప అంతా ఏమైందండి? అక్కర్లేదు, కొట్టి ఫ్యాషన్ ఉంటే చాలు. ఫ్యాషన్ కి ఇవేమో అడ్డురావు. ఏం చెప్పాలండి, చెప్పలేము, చాలా చికాగ్గా ఉంటాయి. ఈ కళ్ళు పొడిసేసుకోవాలని ఉంటుంది సొసైటీలో, ఇవన్నీ చూడలేక చాలా కష్టంగా ఉంటుంది. ఇంతటి దుర్మార్గంగా మనుషులు ఎందుకుంటారో. అప్పుడు ఇంకా భగవంతుడు ఏంటండి? నాలికతో భగవంతుడు నువ్వు చెప్తే ఏంటది? ప్రపంచానికి నష్టం. కాబట్టి ఏ సమావేశాలకి పోతున్నావు నువ్వు, ఏ సమావేశాలకి ఆహ్వానిస్తున్నావు కాబట్టి నా దంభం నా దర్పం నా గొప్ప చెప్పుకోవడానికి నేను ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలకి అన్ని రూపాయలైనా ఖర్చు పెట్టేస్తారు. ఆ పిల్లలకి పుణ్యం ఇవ్వరు, ఆ పిల్లలకి తిరిగి పాపమే ఇస్తారు. ఆ పిల్లల పేరు మీదుగా ఏదైనా దానం ధర్మం చేసి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని పూర్వం పెద్దలందరూ పెళ్లి అంటే ఎన్ని దానాలు ఎన్ని ధర్మాలు చేసి ఆ పిల్లల పేరు మీదుగా ఎన్ని గుళ్ళో ఎన్ని గోపురాల్లో ఆ పిల్లలకి బాగుండాలని పొర్లి పొర్లి దండాలు పెట్టేవారు. తల్లిదండ్రులు అంటే వాళ్ళు. మనం నిజమైన తల్లిదండ్రులం కాదండి. కేవలం పిల్లలకి దర్పము దంభము ఇచ్చే తల్లిదండ్రులే కాదు. వాడు బాగుపడాలి, రేపొద్దుట వాడికి ఏదైనా వాడి కర్మ ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తే ఈ పుణ్యం వాడిని సపోర్ట్ చెయ్యాలి అనుకునే తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు. పిల్లలు కూడా మెచ్చుకోవాలని రూపాయలు ఖర్చు పెట్టే తల్లిదండ్రులు ఏంటండి? పిల్లలు ఎందుకు మెచ్చుకోవాలి అసలు మనల్ని? సో ఆ పిల్లలకి మనం ఉండం, కనీసం పుణ్యం అనే సపోర్ట్
వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అనే బెంగ కూడా లేదు తల్లిదండ్రులు. వాళ్ళు ఏమైపోతారు ఆ పిల్లలు రేపు ప్రొద్దుట? వాళ్ళు ఈ సొసైటీతో పోటీ పడుతున్నారు. ఈ సొసైటీలో, ఈ సమాజంలో మీరు నేర్పింది టీవీలు, సెల్ ఫోన్లు మీరు నేర్పించారు. వాడికి తెలియదు. మీరేమీ నేర్పలేదు వాళ్ళకి. మరి వాడు ఎలా వాడి కర్మని వాడు తట్టుకోగలుగుతాడు? అప్పుడు వాడికి ఎలాంటి సంఘం చెయ్యాలి మీరు? ఎలాంటి సంఘంతో మన బిడ్డల్ని పెంచాలి అని తెలియని తల్లిదండ్రులు లోకంలో. ఇప్పుడు పిల్లల్ని ఎలా కంటారంట? సో నువ్వు చేసిన పుణ్యం ఏదైతే ఉంటే అది తల్లిదండ్రుల నుంచి వచ్చే పుణ్యం వాళ్ళకి ఇవ్వాలి తప్పించి తల్లిదండ్రుల నుంచి పాపం ఇవ్వకూడదు. కాబట్టి తల్లిదండ్రులు ఆల్రెడీ చేసిన పుణ్యం ఏమిటి? నేను చేసిన పుణ్యం ఏమిటి? నేను వాళ్ళకి పంచాలి. నేను భగవంతుడి బ్యాంకులో ఖాతా వేసుకోవాలి. సో జన్మకి కావాలి. ఎంత కష్టం అండి. దానికి ఎంత టైం కావాలి? ఆ టైము అంతా ఎంత వేస్ట్ చేస్తున్నారు? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కంటే పిల్లలు అవ్వరు. సో కంటే పిల్లలు అవ్వరు. నీకు మాతృత్వం ఉంటేనే నీకు బిడ్డలు. సో మాతృ హృదయం అది అలా డెవలప్ అవ్వాలి. నా బిడ్డ నుంచి ఏ బిడ్డ అయినా నా బిడ్డ అనేంతగా డెవలప్ అయితే మాతృత్వము, దాన్ని మాతృత్వం అన్నారు. కాబట్టి సమాజంలో మనం తిరుగుతున్నాము అనంటే ఉట్టినే యాంత్రికంగా రోబోట్లలో తిరుగుతున్నాం తప్పించి మన నుంచి సమాజానికి నష్టమే కానీ మన నుంచి సమాజం అంటే మీరేమో అనుకున్నారు కనుక ప్రకృతి అంటే పరమాత్మ చుట్టూ ఉన్నాడు పరమాత్మ. సో పంచభూతాలే కదండి సమాజం అంటే. సో పంచభూతాల్లో నువ్వు తిరుగుతున్నావు అంటే నీ నుంచి పంచభూతాలకి ఏదైనా శక్తి వెళ్తుందా? నీ నుంచి పంచభూతాలకి ఏదైనా హెల్ప్ అవుతుందా? లేదు. పంచభూతాలకి నువ్వు హాని చేస్తున్నావా? పాపం ముట్టుకట్టుకుంటావు. కాబట్టి సమాలోచన. సమాజం అంటే ప్రకృతి అంటే పరమాత్మ గురించి నువ్వేమి సమాలోచన చేస్తున్నావు? కాబట్టి ఆ సత్సంగం అంటే 10 మంది కలిసి సమావేశమై తప్పు చేయటం కాదు, 10 మంది కలిసి ఎదగాలి. ఎంత ఎదగాలి అంటే నువ్వు మొత్తం టోటల్ నేను పడిపోయేటంతగా ఎదగాలి. అప్పుడు వరకు సత్సంగం వదలకూడదు. కాబట్టి ఉన్నతి అంటే నా నుంచి సమాజానికి అంటే ఈ ప్రకృతికి ఉన్నతి కలగాలి. అటువంటి ఉన్నతి, సామాజిక ఉన్నతితో పాటు మానసిక ఒత్తిడి లేకుండా నేను ఈ సమాజంలో తిరగగలిగితే కనుక ప్రకృతి నన్ను రిసీవ్ చేసుకుంటుంది. ప్రకృతి నిన్ను రిసీవ్ చేసుకుంటే నువ్వు తడుముకోక్కర్లేదు. నీ కాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. అప్పుడు నువ్వు ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు కూడా ప్రకృతి నిన్ను ఆహ్వానించి తన ఒడిలో పెట్టుకుంటుంది. అలాంటి ఆహ్వానం నాకు ఏదైనా ఉందా? సో ఈ భూమి మీద నీ కోసం ఏడ్చే వాళ్ళు ఉంటే నువ్వు ఎంతో కొంత మంచి పని చేసినట్టు లెక్క. ఉన్నారంటే మా ఇంట్లో మా ఆయన మా పిల్లలు అంటే ఎప్పుడు పోతుందా అని కూడా చూస్తూ ఉంటారు, సంతోషిస్తారు. ఏమి ఏడ్చేదేముండదు. ఒకవేళ ఏడ్చారు అంటే దేనికి ఏడ్చారు? నువ్వు ఉంటే ఏదో పని జరుగునని ఏడుస్తారు. అప్పుడు నువ్వు ఇప్పుడే డిలీట్ చేసేయాలి అవన్నీ. నువ్వు ఉంటే నాకు ఇది జరుగును, నువ్వు ఉంటే నాకు అది జరుగును, నువ్వు ఉంటే అని ఏడ్చారంటే ఆ ఏడుపుకి అర్థం లేదు. ఆ ఏడుపుకి అర్థం ఉండదు. మా అమ్మ ఉంటే ఈ పాటికి నాకు ఎంత సహాయం చేసిన ఏడ్చారు అంటే ఆ ఏడుపులో ఏముందండి? క్యాలిక్యులేషన్ ఉంది. అలాంటి ఏడుపులే మిగులుతాయి మనకి. అందుకే వివేకానందుడు చెప్తాడు, నీ కోసం నలుగురు, నీ రక్త సంబంధీకులు కానీ, నీ బంధువులు కానీ, లేదా నీ స్నేహితులు కానీ, నీ పరిచయస్తులు కానీ వాళ్ళు ఎవరైనా నీ కోసం ఏడిస్తే ఆ జీవితం నీకు వృధా కాలేదు. మీరు చూసుకోండి. ఈ మాట నా 20s లో నేను ఎక్కడో బోర్డు మీద చదివాను. అప్పటి నుంచి ట్రై చేస్తుంటే నాకు ఇంకా తగలట్లేదు పూర్తిగా. నాకు అనిపించట్లేదు నా కోసం కాని వాళ్ళు ఎవరైనా ఏడుస్తారా అని చెప్పి. ఇన్ని ఇయర్స్ ట్రై చేస్తూనే ఉన్నాం. నాకు కాని వాళ్ళు ఎవరైనా నా గురించి ఏడుస్తారా? సో ఎంత వర్క్ మనం చేయాల్సి ఉంటుంది అంటే
అంటే లోపల ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ప్రేమ ఉంటే ఆ ప్రేమను నేను పంచితే రిటర్న్ ఆ ప్రేమ నాకు వస్తుంది. అటువంటి సామాజికము అంటే ప్రకృతి అని అర్థము. సమాజం అంటే మీరేదో అనుకోకూడదు, ఈ సొసైటీ నాకెందుకంటే తలపేసుకుంటాను అనుకోకూడదు. మానసిక సమాజంలో మానసికమైన ఒత్తిడి ఎలా ఉంది ఇక్కడ అంటే మోతాదుని మించి ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మికమైన ఉన్నతి మాత్రమే సమాజంలో ఉన్నతిని తీసుకొస్తుంది. సత్సంగమే దానికి సోపానం. కాబట్టి లోక దృష్టిలో మనం గొప్ప ఉన్నతిని పొందిన వారమని అనుకుంటే కనుక ఏ ఉన్నతిని పొందేవో చూసుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక వికాసము లేకపోతే కనుక రాగ ద్వేషాలు అధికమై జీవితము దుర్భరం అయిపోతుంది. కేవలం దేహం మాత్రమే పెరిగి మనస్సు వికసించకపోతే కనుక జీవితంలో చాలా దుఃఖం మిగులుతుంది. కాబట్టి ఆ దుఃఖం పరిణామ క్రమంలో మన వెంట వస్తుంది. కాబట్టి సత్సంగము ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని చూపుతుంది. కాబట్టి సంగత్స్య విధీయతం అంటే సంఘం దేంతో, సత్తుతో, దానికి విధీయుడవై ఉండు, దానికి బానిసవు. కానీ లోకంలో ఉన్న అన్నింటికీ బానిసవ్వకు. తప్పనిసరిగా సంఘము దేంతో పెట్టుకోవాలి అంటే సత్తుతో పెట్టుకోవాలి. దాన్ని సత్సంగం అన్నారు. దానితో నా విధీయత, దాంతో నేను ఉండడము అనేది శంకరులు ఎంత అద్భుతంగా చెప్పారు. సంగత్ సత్సు విధీయత రాసేసుకోవాలి ఇలాంటివన్నీ లోపల బుద్ధిలో. ఓకే, అప్పుడు అలా ఉంటే భగవతో భక్తి దృఢ అధీయతం వస్తుంది. భగవంతుడితో ప్రేమ, భక్తి అంటే ప్రేమ, దాంతో అథారిటీ ఉండడం అనేది వస్తుంది. అది రేపు చెప్పుకుందాం. ఓకే, పద్యం చెప్పండి అమ్మా. సంగస్సు విధీయతాం భగవతో భక్తి దృఢ అధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసేవ్యతామనుదినం తత్పాదకే సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతాం.